మార్నింగ్ ట్రేడర్స్. సో వెల్కమ్ టు లైవ్ ట్రేడింగ్ వీడియో. సో నిఫ్టీ అయితే గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి కొంచెం రిట్రేస్ అయ్యి మళ్ళీ పైకి మూమెంటం వస్తుంది. సో మార్నింగ్ వాచ్ లిస్ట్లో ఉన్న స్టాక్స్ అబ్జర్వ్ చేస్తున్నా. కరెంట్లీ ఏ ఆపర్చునిటీ దొరకట్లేదు. ఒకసారి నిఫ్టీ ఫస్ట్ డిసిషన్ మేకింగ్ పాయింట్ అయిపోయిన తర్వాత డైరెక్షన్ తీసుకునే టైంలో ఏదన్నా స్టాక్ దొరికితే నేను మీకు అప్డేట్ చేస్తా. స్టే ట్యూన్. ఓకే. సో ట్రేడర్స్ సైమండ్స్లో మనకి ఒక బయింగ్ ఆపర్చునిటీ దొరికేలా ఉంది. స్టాక్ అయితే స్ట్రాంగ్గా ర్యాలీ చేస్తుంది అప్ సైడ్కి విత్ మంచి మూమెంటం. సో ఈ స్టాక్లో ఒక్కసారి ఇక్కడ రిజెక్షన్ తీసుకుంటుంది. సో రిజెక్షన్ తీసుకోవడం అంటే రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది. సో అది మనకి చాలా చాలా మంచిది. ఒకసారి రెసిస్టెన్స్ ఫేస్ చేసి మల్టిపుల్ టైమ్స్ ఆ జోన్ని ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ రెసిస్టెన్స్ ఫేస్ చేసి బ్రేక్ చేసింది కదా. సో అలాగే ఈ జోన్లో ఎక్కడైనా రెసిస్టెన్స్ ఫేస్ చేసి పుల్ బ్యాక్ ఇచ్చి మనకు ఒక బ్రేక్అవుట్ ఇస్తే బాగుంటుంది. సో బాలకృష్ణ ఇండస్ట్రీస్ మార్నింగే మూమెంటం కోల్పోయింది. కోఫోర్జ్ ఓకే, కమింగ్ బ్యాక్. సో నిఫ్టీ ఇంకా ఫస్ట్ డెసిషన్ పాయింట్లోనే ఉంది, ఇంకా మేక్ చేయలేదు. సో ఇదైతే ఒక లో ఆఫ్ లో, ఇదైతే ఒక హై. లెట్స్ సి. సో ఇదే ఫస్ట్ డెసిషన్ జోను. ఇందులో నుంచి ఎటువైపు బయటకు వస్తుందో, సో అటువైపు ఇది ఈ స్టాక్స్ కూడా కొంచెం మొమెంటం గెయిన్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటాయి. సో లెట్స్ వెయిట్ అండ్ సీ. సో నేనైతే క్లోజ్గా సైమండ్స్ అబ్జర్వ్ చేస్తున్నా. సో బై ఇంకేదైనా ఆపర్చునిటీ దొరుకుతుందేమో అని. వెయిట్ అండ్ సీ. ఓకే. సో బాలకృష్ణ ఏంటంటే కొంచెం ఇలా గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మళ్ళీ రిజెక్షన్ ఫేస్ చేసింది, మళ్ళీ పైకి వెళ్ళి రిజెక్షన్ ఫేస్ చేసింది, మళ్ళీ పైకి వెళ్ళి రిజెక్షన్ ఫేస్ చేసింది. ఇలా చిన్న క్యాండిల్స్ వస్తా ఇక్కడ మాత్రం మళ్ళీ బయింగ్ ప్రెషర్ కనిపిస్తుంది. ప్రీవియస్గా ఇక్కడ ఈ జోన్లో నుంచి ఒకవేళ ఈ జోన్లో నుంచి కొంచెం బయింగ్ ప్రెషర్ వస్తున్నట్టుంది దానికి. సో ఆ బయింగ్ ప్రెషర్ కానీ తీసుకొని ఇది ఇవాళ డే హై కానీ బ్రేక్ అయితే మేబీ ఇందులో కొంచెం మంచి మూమెంటం డెవలప్ అవ్వచ్చు అప్ సైడ్కి. చూద్దాం ఇది ఏదైనా బయింగ్ ఆపర్చునిటీ ఇస్తుందేమో. ఓకే. సో స్ట్రాంగ్ మూమెంటం ఎంటర్ అవుతుంది. దీంట్లో స్టాప్ లాస్ వచ్చి 20 పాయింట్స్ ఉంది. 20 పాయింట్స్ అంటే 500 డివైడెడ్ బై 20 పాయింట్స్ అంటే 25 క్వాంటిటీ చేయొచ్చు. సో ఇది తీసుకుంటే 30 పాయింట్స్ అవుతుంది, ఇది తీసుకుంటే 20 పాయింట్స్ అవుతుంది. సో నియరెస్ట్ స్వింగే తీసుకుంటా నేను ఎప్పుడైనా. సో ఇదైతే కొంచెం డే లోలో ఉంటుంది. సో ఇదైతే నియరెస్ట్ స్వింగ్ అవ్వచ్చు. సో చూద్దాం ఇందులో ఏదైనా బయింగ్ ఆపర్చునిటీ వస్తుందేమో. సో నేనైతే ఆర్డర్ ప్లేస్ చేసి పెట్టేస్తా. ఒకసారి మూమెంటం పిక్ అయినప్పుడు చాలా ఫాస్ట్గా పిక్ అవుతుంది కాబట్టి బై 25 క్వాంటిటీ 80. సో నేను 1360ని స్టాప్ లాస్గా కన్సిడర్ చేసి 25 క్వాంటిటీ చేస్తున్నా. ఒకవేళ ఇది ఇంకో 3 రూపీస్ ఎక్స్ట్రా ఉందంటే 24 రూపీస్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 500 డివైడెడ్ బై 24 రూపీస్ అంటే సో 20 క్వాంటిటీ చేయాల్సి ఉంటుంది. సో ఓకే, నో ప్రాబ్లం. సో 20 క్వాంటిటీ చేద్దాం. 500 రూపీసే రిస్క్ రావాలి మనకి, అంతకుమించి ఎక్కువ రాకూడదు. సో 1379.50 హై కాబట్టి నేను ఒక 50 పైసా బఫర్ తీసుకొని టాప్లో బై ఆర్డర్ ప్లేస్ చేస్తున్నా. చూద్దాం ఇది మనకి ట్రిగ్గర్ అవుతుందో లేదో. ఓకే, ఆర్డర్ ప్లేస్డ్. ఒకసారి ఆర్డర్ ట్రిగ్గర్ అయిన తర్వాత నేను స్టాప్ లాస్ అప్డేట్ చేస్తాను. ఓకే, సో ఇట్ ఈస్ గుడ్. మనకి ఇది కొంచెం రిజెక్షన్ ఫేస్ చేస్తుంది కాబట్టి ఈ ఏరియాలో 1 టైం 2 టైం 3 టైమ్స్ 4 టైమ్స్. సో లెట్ ఇట్ కమ్ డౌన్. సో ఒకసారి అది కిందకు వచ్చి పెరిగేలా ఉంటే కొంచెం మనం మళ్ళీ ఎంటర్ అవ్వచ్చు. ఓకే. సో బాలకృష్ణ ఇండస్ట్రీస్ కొంచెం మొమెంటం పిక్ అవుతోంది. ఐ థింక్ మన ఆర్డర్ ఇంకా ట్రిగ్గర్ అవ్వలేదు.
ఓకే. సో, ఇది మనకి మంచి సైన్. ఆల్రెడీ 1 టైమ్, ఇక్కడ 2 టైమ్స్, ఇక్కడ 3 టైమ్స్ రిజెక్షన్ ఫేస్ చేసింది. ఇక్కడ ఫోర్త్ టైమ్ ఈ క్యాండిల్‌లో రిజెక్షన్ ఫేస్ చేసింది. ఫిఫ్త్ టైమ్ కూడా రిజెక్షన్ ఫేస్ చేసింది. లక్కీగా ఇంకా మన ఆర్డరు అందులో ట్రిగ్గర్ అవ్వలేదు. సో, ఇన్ని సార్లు రిజెక్షన్ ఫేస్ చేసిన తర్వాత ఆ జోన్‌ని గాని అది బ్రేక్ చేస్తే, సో, డెఫినిట్‌గా పెద్ద మూవ్ వస్తది దాంట్లో. మనకి కొంచెం అడ్వాంటేజే. సో, ఈ లోని మనం స్టాప్ లాస్‌గా కన్సిడర్ చేసి ప్రస్తుతానికి వెయిట్ చేస్తున్నాం. సో, లెట్స్ వెయిట్. ఆర్డర్ ట్రిగ్గర్ అవ్వగానే మనం స్టాప్ లాస్ అప్డేట్ చేస్తాం. సో, అన్ని స్టాక్స్ కొంచెం మొమెంటంలో ఉన్నాయి. బై అబౌవ్ 27, 25 ఓకే. ₹10 స్టాప్ లాస్ అనుకుంటే మనం ఇందులో 50 క్వాంటిటీ బై చేయొచ్చు. సో, ఐయామ్ బయింగ్ ది స్టాక్ అబోవ్ ద డే హై. 27.50లో నేను బై చేస్తున్నాను. సో, ₹500 రిస్క్, ₹10 స్టాప్ లాస్. స్టాప్ లాస్ బై అబోవ్ డే హై 75.5. ఓకే. సిమెన్స్‌లోకి మనం డైరెక్ట్‌గా ఎంటర్ అయిపోయాం. 29 యావరేజ్ వచ్చింది. ఓకే. చాలా ఫాస్ట్‌గా మనం ఎంటర్ అయిపోవాల్సొచ్చింది. నో ప్రాబ్లమ్. సో, ఫస్ట్ అయితే మనం స్టాప్ లాస్ ప్లేస్ చేస్తాం. మన స్టాప్ లాస్ వచ్చేసి నేను ఇక్కడ అనుకుంటున్నా 21:30లో. సో, బైకి సెల్ స్టాప్ లాస్. క్వాంటిటీ 50, 21, 12, 21. 21.50 కదా! నేను 50 పైసా బఫర్ తీసుకొని 12.21లో పెడుతున్నా. స్టాప్ లాస్ కరెంట్‌లీ. ఓకే. సో, మన స్టాప్ లాస్ ఆర్డర్ సిమెన్స్‌లో ప్లేస్ అయిపోయింది. సో, ఇందులో మనకి ఎంత రిస్క్ ఉందో చూద్దాం. సో, 29 మన యావరేజ్ ప్రైస్. మనం ఎంటర్ అయిందొచ్చేసి 12.29. సో, 12.29 మైనస్ 12.21. సో, ₹8 రిస్క్ ఉంది. అంటే ₹400 స్లిప్పేజెస్‌తో కలిపినా కూడా నాట్ మోర్ దాన్ ₹500. సో, మనం కంట్రోల్డ్ రిస్క్‌లోనే ఈ ట్రేడ్ ఎంటర్ అయ్యాం. సో, ఒక్కసారి ట్రేడ్ ఎంటర్ అయిన తర్వాత మన చేతిలో ఏముండదు. కేవలం రిస్క్ మేనేజ్మెంట్ మాత్రమే. ప్రస్తుతానికి ఇది మన స్టాప్ లాస్. మనకొక ట్రెండ్ లైన్ కావాలి. ఇది స్టాప్ లాస్ కొట్టకపోతే. సో, ప్రస్తుతానికి నేను ఇలా అనుకుంటున్నా. ఓకే. చూద్దాం మనకి స్టాప్ లాస్ వస్తదా? ఇది ఇవాళ ప్రాఫిట్ వస్తదా? నెక్స్ట్ ట్రేడ్ బాలకృష్ణ ఇండస్ట్రీస్ సైడ్‌వేస్ ఎక్కువ వెళ్తోంది. సో, లక్కీగా మనం ఇవాళ ఇంకా ట్రిగ్గర్ అవ్వలేదు. ఒకవేళ ట్రిగ్గర్ అయితే మీకు అప్డేట్ చేస్తాను. ఓకే. సో, నిఫ్టీ వచ్చేసి ఫస్ట్ డెసిషన్ మేకింగ్ పాయింట్‌లోంచి బయటకొచ్చింది అప్ సైడ్‌కి. హోప్ సో ఈ మొమెంటం కాసేపు కంటిన్యూ అవుతది. మళ్ళీ వాళ్ళు ఎక్కడైనా ట్రెండ్ చేంజ్ చేసుకునే దానికి ఛాన్సెస్ ఉంటే తప్ప ఇది కాసేపు కంటిన్యూ అవుతది. సో, ఇది కంటిన్యూ అవుతే మనకు కూడా మంచి సైనే. మన స్టాక్ కూడా పెరగొచ్చు. సో, మనం ఇందులో ₹8 రిస్క్ పెట్టుకున్నాం కదా! సో, మన టార్గెట్ వచ్చేసి ₹16. సో, ₹16 అంటే సారీ 12.29 ప్లస్ ₹16 12.45 మనం ఇందులో ఎగ్జిట్ అవ్వబోయే ప్లేస్ 12.45. సో, ఈ ఏరియాలో సో, నాకు రౌండ్ ఫిగర్స్ అచ్చురావు. సో, కాబట్టి 44.7 అని పెడుతున్నా. ఓకే. సో, నేను సెల్ ఆర్డర్ కూడా ప్లేస్ చేస్తా. ఎందుకైనా మంచిది. ఎన్ని చేసాం? సో, 50 క్వాంటిటీ చేసాం. లిమిట్ సెల్ ఆర్డర్ 1244.7 సెల్. ఓకే. సో, మన సెల్ ఆర్డర్ ప్లేస్ అయిపోయింది. మన స్టాప్ లాస్ ఆర్డర్ ప్లేస్ అయిపోయింది. సో, ఇంక మనం చేసేదేం లేదు. కేవలం రిస్క్ మేనేజ్ చేయాలి. ఒకవేళ ఇది మన స్టాప్ లాస్ కొట్టకుండా పైకి వెళ్ళడం స్టార్ట్ చేస్తే. సో, అప్డేట్ చేస్తాను. ఏదైనా స్టాప్ లాస్ మోడిఫికేషన్ చేసేదానికి ఛాన్సెస్ దొరికినప్పుడు. సిమెంట్స్ ట్రేడ్‌లో మొమెంటం డెడ్ అయిపోయింది. మనం ఆవేశంగా ఎక్కినట్టున్నాం.
సో నో ప్రాబ్లం. ట్రేడ్ ఆపర్చునిటీ ప్రతి ట్రేడ్ ఆపర్చునిటీ సక్సెస్ అవ్వాలని రూల్ లేదు. రిస్క్ మేనేజ్మెంట్ ఒకటే సక్సెస్కి ఫార్ములా. మీరు మన రిస్క్ మేనేజ్మెంట్ వీడియో చూస్తే అది మీకు అర్థమవుతుంది. లెట్స్ వెయిట్. ఓకే, సో మన ఎంట్రీ పాయింటే 29 రఫ్గా. సో మన స్టాప్ లాస్ పాయింట్ వచ్చేసి 21. సో ఇది రఫ్గా ఎంట్రీస్ మనవి. సో ఇందులో నుంచి 1:1 వచ్చేసి ఆల్మోస్ట్ అట్ 12:37. ఓకే, సో తర్వాత వచ్చేసి సో ఆల్మోస్ట్ ఇది 1:2. అది మన టార్గెట్. సో ఫస్ట్ అయితే ఇది 1:1 అచీవ్ అయితే మాత్రం నేను ట్రైలింగ్ స్టాప్ లాస్ గురించి కన్సిడర్ చేస్తాను. సో స్టే ట్యూన్, అప్లోడ్ చేస్తాను మీకు. ఓకే, సెమెన్స్ వచ్చేసి ఫాస్ట్గా మన స్టాప్ లాస్ వైపు వెళ్తుంది. ఐ హోప్ ఇది మన స్టాప్ లాస్ కొడుతుంది అనుకుంటా. సో ఒకవేళ మన స్టాప్ లాస్ కొడితే ఇమీడియట్గా మన టార్గెట్ కూడా ఇందులో నుంచి క్యాన్సిల్ చేసేస్తా. కరెంట్లీ 300 రూపీస్ లాస్ చూపిస్తుంది. సో మన స్టాప్ లాస్ వచ్చేసి 21 దగ్గర ఉంది. కరెక్ట్గా 2 రూపీస్లో మన స్టాప్ లాస్ ఎగ్జిక్యూట్ అవ్వడానికి రెడీగా ఉంది. సో బాలకృష్ణ ఇండస్ట్రీస్లో కూడా లక్కీగా మన ట్రేడ్ ఇంకా ఎగ్జిక్యూట్ అవ్వలేదు. ఇక్కడ చూస్తే 578 క్వాంటిటీ హ్యూజ్గా సెల్ ఆర్డర్స్ పెట్టారు అరౌండ్ 1375 ఏరియాలో. సో ఇవన్నీ బ్రేక్ చేసి హై బ్రేక్ చేస్తే ఇది ఇవాళ మొమెంటం క్యాచ్ చేస్తుంది, లేదంటే ఇవాళ ఇది మళ్ళీ కిందకి వెళ్ళిపోవచ్చు. సో నేనైతే ఆర్డర్ అలాగే పెట్టి వెయిట్ చేస్తున్నా. లెట్స్ సీ. సిమెంట్స్ కరెక్ట్గా మన స్టాప్ లాస్కి 2 పాయింట్స్ దూరంలో వచ్చి మళ్ళీ కొంచెం బౌన్స్ అయింది. సో చిన్న లాజిక్ ఏంటంటే ఇక్కడ ఒకసారి రిజెక్షన్ ఫేస్ చేసింది, ఇక్కడ సెకండ్ టైం రిజెక్షన్ ఫేస్ చేసింది, సో ఇక్కడ థర్డ్ టైం రిజెక్షన్ ఫేస్ చేసింది. సో వెరీ సింపుల్, ఇంకొకసారి ప్రైస్ ఆ జోన్కి వస్తే మన స్టాప్ లాస్ 100% హిట్ అవుతుంది. సో మల్టిపుల్ టైమ్స్ ప్రైస్ ఒక జోన్ని టెస్ట్ చేస్తుందంటే సో సింపుల్గా అది కిందకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. ఇక్కడ బయర్స్ కూర్చొని దాన్ని కిందకు వెళ్లకుండా ఆపుతున్నారు. సో అందుకని కొంచెం రిజెక్షన్స్ ఫేస్ చేస్తుంది. ఒక్కసారి బయర్స్ ఎక్కడో దగ్గర చేతులు ఎత్తేస్తే మాత్రం అది సడన్గా వెళ్ళి మన స్టాప్ లాస్ హిట్ అవుతుంది. ఐ హోప్. లేదు ఇక్కడ నుంచి ఫుల్ బయింగ్ పవర్తో వాళ్ళు కానీ ఈ హైని బ్రేక్ చేస్తే ఇవాళ మనకి ఆర్డ్స్ మారుతాయి. సో ఆపర్చునిటీ కొంచెం డెవలప్ అవుతుంది. ఓకే, ఐ థింక్ మనకి బాలకృష్ణలో ట్రేడ్ ఎగ్జిక్యూట్ అయింది. వాట్? ఓకే, సో బాలకృష్ణలో ట్రేడ్ ఎగ్జిక్యూట్ అయింది. మనకి సిమెంట్స్లో ట్రేడ్ మనది ఎగ్జిక్యూట్ అయిపోయింది స్టాప్ లాస్ టచ్ చేసి. ఫైనల్గా మనం సిమెంట్స్ క్యాన్సిల్ చేసేద్దాం. ఓకే, డన్. సో ఒక ట్రేడ్లో అయితే మనం లాస్ బుక్ చేసాం. యాక్చువల్లీ ఇది అప్డేట్ అవ్వలేదు ఈ చార్ట్. డన్. సో బాలకృష్ణ ఇండస్ట్రీస్లో మనం ట్రేడ్ ఎంటర్ అయ్యాం. మన స్టాప్ లాస్ ఇనిషియల్గా మనం అనుకున్నది 1356లో. సో స్టాప్ లాస్ ప్లేస్ చేసేస్తా. $13.56 సెల్. ఓకే, సో రిస్క్ ఏంటంటే 1380 మైనస్ 1356, 24 రూపీస్ రిస్క్ ఇంటూ 20 క్వాంటిటీ. సో బిలో 500 రూపీస్ అగైన్. సో ఈ ట్రేడ్ కూడా రిస్క్ కంట్రోల్గానే ఉంది. సో 2 ట్రేడ్స్ ఫెయిల్ అయితే మనం 1000 రూపీస్ లాస్లో ఇవాళ ఇంటికి వెళ్తాం. లేదు ఈ ట్రేడ్ సక్సెస్ అయితే వర్స్ట్ కేసులో 500 రూపీస్ ప్రాఫిట్లో ఇంటికి వెళ్తాం. సో స్టే ట్యూన్. సో మీకు అప్డేట్ చేస్తా ఏం జరిగిందో.
ఓకే ట్రేడర్స్, ఫైనల్‌గా మన బాలకృష్ణ ట్రేడ్ మొమెంటమ్ క్యాచ్ చేస్తోంది. సో, మనం 1:1 అచీవ్ అయ్యాము. సో, నేను ఫస్ట్ చేస్తున్న పనొచ్చేసి నా రిస్క్‌ని కట్ డౌన్ చేస్తున్నా. సో, నా రిస్క్‌ని డైరెక్ట్‌గా 0 నుంచి నామినల్‌గా మారుద్దాం అనుకుంటున్నా. సో, కాస్ట్ టు కాస్ట్ 1378. సో, నా ఎంట్రీ 1380లో ఉంది. సో, ఆల్మోస్ట్ 1380లో ఉంది. సో, 1378లోకి నేను నా రిస్క్‌ని చేంజ్ చేస్తాం అనుకుంటున్నాను. లెట్స్ చేంజ్ ఇట్. ఓకే. సో, 1378లోకి నేను నా స్టాప్ లాస్‌ని మోడిఫై చేసేసా. సో, ఆల్మోస్ట్ మనం ఇప్పుడు ఈ ట్రేడ్‌లో 2 రూపీస్, ఐ థింక్ సో, 2 రూపీస్ రిస్క్‌లో ఉన్నాం. 2 రూపీస్ అంటే 40 రూపీస్ రిస్క్‌లో ఉన్నాం. ఓవరాల్‌గా 40 రూపీస్. సో, 417 ప్లస్ 40. సో, ఈ ట్రేడ్ ఈ మూవ్‌మెంట్ రైట్ అవే వచ్చి మన స్టాప్ లాస్ టచ్ చేసినా కూడా సో, 457 రూపీస్ లాస్‌తో ఇవాళ ఇంటికెళ్తాం. లేదు, మన టైం బాగుంది. ఇది ఇంకా ఇలాగే పైకి పైకి వెళ్ళి మన టార్గెట్ వచ్చేసి 1424లో ఉంది. సో, నేను టార్గెట్‌ని ప్లేస్ చేస్తున్నా 1424లో. యెస్, 1424 సెల్. సో, లిమిట్ ఆర్డర్ 1424. ఓకే. సో, మన టార్గెట్ సెట్ చేసేసాం. మన స్టాప్ లాస్ వచ్చేసి ఆల్మోస్ట్ కాస్ట్ టు కాస్ట్ వచ్చేసింది. సో, ఇవాళ మన మాక్సిమం రిస్క్ బిలో 500 రూపీసే. వర్స్ట్ కేస్ సినారియోలో ఈ ట్రేడ్ ఫెయిల్ అయితే, సో, లేదు అంటే కొద్ది నిమిషాల్లో మన టార్గెట్ కూడా అచీవ్ అవుతది. 24లో మనం వెయిట్ చేస్తున్నాం. ఇది 19 హై చేసింది. సో, 5 రూపీస్‌లో మనం 5 రూపీస్ డిస్టెన్స్‌లో మనం టార్గెట్ కోసం వెయిట్ చేస్తున్నాం. లెట్స్ సీ ఇది మన టార్గెట్ వస్తదా లేదా? ఇంత దగ్గరగా వచ్చింది కాబట్టి నేనేం చేస్తున్నానంటే ఇంకా కొంచెం దీంట్లో ప్రాఫిట్ లాక్ చేద్దాం అనుకుంటున్నాను. సో, ఇంత షార్ప్‌గా పెరిగినది అంతే షార్ప్‌గా పడే ఛాన్సెస్, ప్రాబబిలిటీస్ తక్కువ. ఒకసారి అలా పడిందనుకోండి, సో, అనవసరంగా మనం ఇప్పటి వరకు వచ్చిన గెయిన్స్‌ని పోగొట్టుకున్నట్టు అవుతది. సో, వాట్ ఐ వాంట్ టు డూ ఈస్ నేను ఇంకా దీంట్లో రిస్క్‌ని కట్ డౌన్ చేద్దాం అనుకుంటున్నా. సో, రిస్క్ వచ్చేసి 1392కి మోడిఫై చేస్తున్నా. 1392. ఓకే. సో, 1392కి రిస్క్ మోడిఫై చేశా. ఈ పర్టిక్యులర్ ట్రేడ్‌లో అయితే మనం లాస్ అవ్వం గానీ, ఓవరాల్ ఓవరాల్‌గా డే లాస్ చూస్తే సో, ఇదొచ్చేసి ఒక 12 పాయింట్స్ ఇంటూ 20, ఒక 240 రూపీస్ ఇది ప్లస్ వస్తది. ఆల్రెడీ 400 రూపీస్ మనం మైనస్‌లో ఉన్నాం. 416 రూపీస్‌లో ఏమో. ఓకే. 417. సో, రఫ్‌గా 200 రూపీస్ నుంచి 250 రూపీస్ లాస్‌తో ఇవాళ ఇంటికెళ్తాం. ఇన్ కేస్ మనకిది టార్గెట్ కొట్టకుండా స్టాప్ లాస్ కొడితే. సో, మనం వీఆర్ సిట్టింగ్ అట్ 1424 అనమాట. సో, 24 ప్లస్ 24 48 కదా! సో, 1480 ప్లస్ 48. యాక్చువల్‌గా ఇది 1528లో మన టార్గెట్ ఉంది. ఐయామ్ సారీ. సో, నేను దీన్ని మోడిఫై చేస్తున్నా. 1528. సారీ, 1428. సారీ, ఏదో మిస్టేక్ అయింది. లెట్ మీ క్రాస్ చెక్. 1380లో మన ఎంట్రీ ప్లస్ 48 ఈక్వల్ టు 1428 అనుకుంటా. యెస్. సో, మోడిఫై టు 1428. ఓకే. సో, ఎగ్జాక్ట్‌గా ఇప్పుడు మనకి 48 ఇంటూ 20 క్వాంటిటీ ఏస్తే 960 రూపీస్ వస్తది. నాట్ ఈవెన్ 1000 రూపీస్. ఇంకా తక్కువే అది. బట్ ఓకే. ఇవాళ హై వచ్చి 22 చేసిందది. $14.28. ఓకే. సో, కంప్లీట్‌గా ఇవాళ డే రిస్క్ మనం
బిలో 250 రూపీస్‌లో ఉన్నాం. వరస్ట్ కేస్ సినారియోలో ఇప్పుడు ఇదొచ్చి మన స్టాప్ లాస్‌ని టచ్ చేసిన టా ఇది మన స్టాప్ లాస్‌ని టచ్ చేస్తే ఆర్ ఎల్స్ మనం ఓవరాల్‌గా 500 రూపీస్ ప్రాఫిట్‌లో ఇంటికి వెళ్ళడానికి గూడా ఛాన్సెస్ ఉన్నాయి. సో, రెండిటికి ఛాన్సెస్ ఉన్నాయి. 1428లో మన టార్గెట్. 1392లో మన స్టాప్ లాస్. మళ్ళీ నేను ఇక్కడ ఏదన్నా కొంచెం లోస్ చేసి మళ్ళీ హై గాని బ్రేక్ చేసేలాగా ఉంటే నేను మళ్ళీ స్టాప్ లాస్‌ని నియరెస్ట్‌గా మోడిఫై చేసేస్తా. సో, అలాంటి ఆపర్చునిటీస్ ఏమన్నా ఉన్నప్పుడు మళ్ళీ మీకు అప్డేట్ చేస్తా. స్టే ట్యూన్. ఓకే. సో, ఫైనల్‌గా ఇవాళ డే హై వచ్చేసి 1429 చేసింది. మన ట్రేడ్ సక్సెస్‌ఫుల్‌గా ఎగ్జిక్యూట్ అయింది. సో, నేను స్టాప్ లాస్‌ని క్యాన్సిల్ చేస్తున్నా. థాట్స్ ఇట్. సో, మళ్ళీ ఈ వీక్ మండే పాజిటివ్ స్టార్ట్. ఫస్ట్ ట్రేడ్‌లో మనం ఫెయిల్ అయ్యాం. ఇట్స్ ఓకే. సిమెంట్స్‌లో మనం ఫెయిల్ అయ్యాం. మన సెటప్పే ఫెయిల్ అయింది. సో, కొంచెం అగ్రెసివ్ ఎంట్రీ తీసుకున్నా. ఇక్కడ మల్టిపుల్ రిజెక్షన్స్‌ని ఈ ఏరియాలో బ్రేక్ చేయగానే వెంటనే తీసుకున్నా. కానీ అది నేను అనుకున్న విధంగా వర్కౌట్ అవ్వలేదు. సో, వెంటనే వచ్చేసి ఐ థింక్ ఈ క్యాండిల్‌లో అనుకుంటా. సో, ఈ క్యాండిల్‌లో నేను ఎంట్రీ తీసుకున్నా. సో, ఆ తర్వాత కాసేపు ట్రై చేసింది గానీ వెళ్ళడానికి. బట్ ఫెయిల్ అయ్యొచ్చి నా స్టాప్ లాస్ కొట్టేసింది. ఫైన్. సో, లక్కీగా మనకి బాలకృష్ణ ట్రేడ్‌లో 1:2 అచీవ్ అయ్యాం. సో, 1:2 అచీవ్ అయితే మనకి 1000 రూపీస్ వస్తది. బట్ కాలిక్యులేషన్ ఎగ్జాక్ట్‌గా ఉండదు కాబట్టి అటు ఇటుగా స్లిప్పేజెస్ అన్నీ కలిపితే సో, 960 రూపీస్ మనం దీంట్లో ప్రాఫిట్ తీసుకున్నాం. ఫస్ట్ ట్రేడ్‌లో వచ్చిన 400 రూపీస్ లాస్‌ని మైనస్ చేస్తే సో, నేను ముందే చెప్పా గదా! వరస్ట్ కేస్‌లో మనం 500 రూపీస్‌తో మనం ఇవాళ ఇంటికి వెళ్ళొచ్చు. దట్స్ ఇట్ ఫర్ ద డే. నా 2 ట్రేడ్స్ కంప్లీట్ అయిపోయినాయి అకార్డింగ్ టు మై ట్రేడింగ్ రూల్స్. సో, అది ట్రేడర్స్ ఇవాళ మన ట్రేడింగ్. సో, ఒకసారి ట్రేడ్ సెటప్ చూద్దాం. సో, ట్రేడ్ సెటప్ ఆపర్చునిటీ ఎలా వచ్చిందనేది చూద్దాం. సో, ఇలాంటి సెటప్ మీకు మళ్ళీ ఎక్కడైనా దొరికినప్పుడు మీకు హెల్ప్ అవ్వచ్చు. సో, ఫస్ట్ నేనేం అబ్జర్వ్ చేశానంటే ఇక్కడ మల్టిపుల్ రిజెక్షన్స్ అబ్జర్వ్ చేశాను. 1 టైమ్, సో, ఇక్కడ 2 టైమ్స్, ఈ క్యాండిల్‌లో థర్డ్ టైమ్, ఇక్కడికొచ్చేటప్పుడు ఫోర్త్ టైమ్. సో, ఇన్ని టైమ్స్ ఇది పైకి వెళ్ళడానికి ట్రై చేస్తోంది. రిజెక్షన్స్ ఫేస్ చేస్తోంది. సో, ఆ టైంలో నేను డిసైడ్ అయిపోయి ఆర్డర్ ప్లేస్ చేశా. సో, నేను ఆర్డర్ ప్లేస్ చేసిన తర్వాత బఫర్ తీసుకొని ఆర్డర్ ప్లేస్ చేశాను. ఆర్డర్ ప్లేస్ చేసిన తర్వాత కూడా 9:30 టైంలో ఒక క్యాండిల్ చాలా స్ట్రాంగ్ రిజెక్షన్ ఫేస్ చేసింది. సో, అప్పుడే డిసైడ్ అయ్యాను. ఇది ఆహ్, ఇన్ని మల్టిపుల్ టైమ్స్ ఇది రిజెక్షన్స్ ఫేస్ చేస్తుంది కాబట్టి ఇది బ్రేక్ అయితే మొమెంటమ్ వస్తది. సో, అనుకున్నట్టుగానే మొమెంటమ్ వచ్చింది. అది బ్రేక్ చేసిన తర్వాత ఇది సక్సెస్ అవుతదా లేదా అని నాకు 100% తెలీదు. ఈ ట్రేడే గాదు, ఏ ట్రేడ్‌లో నా ట్రేడ్ సక్సెస్ అవుతదా లేదా అనే విషయం నాకు తెలీదు. కేవలం నాకు ఎంట్రీ పాయింట్, స్టాప్ లాస్ పాయింట్ మాత్రమే ముందుగా తెలుస్తాయి. సో, ఆ రెండిటిని బేస్ చేసుకొని ఆ రిస్క్ నేను తీసుకోవాలా వద్దా అని డిసైడ్ చేసుకొని నేను ఆ ట్రేడ్ ఎంటర్ అయిపోతాను. సో, నా ఫిక్స్డ్ రిస్క్ పర్ ట్రేడ్ 500. సో, నా ట్రేడ్స్ ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్న వాళ్ళందరికీ ఈ విషయం తెలుసు. కొత్తగా వచ్చిన వాళ్ళు కోసం చెప్తున్నా. సో, ఆ 500 రిస్క్‌తో నేను తీసుకొని ఎంటర్ అయ్యాను. సో, 1:2 నేను ట్రేడ్ చేస్తా. సో, 1:2 అచీవ్ అయింది. సో, ఫస్ట్ ట్రైలింగ్ స్టాప్ లాస్ 1:1 అచీవ్ అయినప్పుడు మోడిఫై చేస్తా. కొన్ని సార్లు 1:1 అచీవ్ కాకపోయినా కూడా మోడిఫై చేస్తా. ఆ కొన్ని కేసెస్ ఏంటి అంటే మొమెంటమ్ డెడ్ అయిపోతది. సో, నేను ఎంటర్ అయిన తర్వాత ఆల్‌మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అలాగా మొమెంటమ్ డెడ్ అయిపోయి మార్కెట్ పైకి వెళ్ళకుండా ఆగిపోతది. సో, యాక్చువల్లీ ఈ సినారియోలో కూడా అదే జరిగింది. బట్ అన్‌ఫార్చునేట్‌లీ నేను ట్రేడింగ్ డెస్క్ ముందర లేను. జస్ట్ నేను కొంచెం ఈ ఆర్డర్ మోడిఫై చేసే ఒక వీడియో పెట్టా గదా! సో, ఈ ఆర్డర్ మోడిఫై చేసేది రికార్డ్ చేశా గదా! సో, జస్ట్ దానికన్నా ముందే వచ్చాను. వచ్చి వెంటనే ఆర్డర్‌ని మోడిఫై చేశా. ఆ తర్వాత వెంటనే నాకు టార్గెట్ వచ్చేసింది. సో, అది ట్రేడర్స్ ఇవాళ నా లైవ్ ట్రేడింగ్ వ్లాగ్. సో, ఈ ట్రేడింగ్‌లో మీకు నేర్చుకోవడానికి ఏదైనా దొరికిందంటే ఐ యామ్ వెరీ హ్యాపీ. సో, మీకు ఈ ట్రేడింగ్‌లో ఏదైనా డౌట్స్ వస్తే కింద కామెంట్ చేయండి. సో, అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కనున్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయండి. మళ్ళీ రేపు మార్నింగ్ అనాలిసిస్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్. టేక్ కేర్.